సార్ పరకాల ప్రభాకర్ గారు ది వైర్ అనే దాంట్లో ఒక వ్యాసం అంటే ఒక ఎస్సే లాగా ఆర్టికల్ రాశారు. అందులో ఏం రాశారంటే 2 సంవత్సరాల క్రితం అంటే 2024లో జరిగిన ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగాయో ఆంధ్రాలో, అప్పుడు ఎంత ఓటు నమోదు ఎంత అయింది, ఏ టైంకి ఓట్లు ఎంత నమోదు అయిందనేది నైట్ అర్ధరాత్రి 2 o'clockకి లాస్ట్ ఓటు పడిందని చెప్పడం జరిగింది. మరి అర్ధరాత్రి 2 o'clockకి ఓట్లు పడే అవకాశం ఉందా లేదా? అండ్ పర్సంటేజ్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఆ నెక్స్ట్ 2 days అంటే 74 గంటల తర్వాత వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ ఓటు పర్సంటేజ్కి ఆ తర్వాత ఓటు పర్సంటేజ్కి చాలా వరకు డిఫరెన్స్ ఉంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పరకాల ప్రభాకర్ ఏదైతే ఆర్టికల్ రాశారో దీనికి మూలం ఏంటంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఒక సంస్థ 24th July 2024 మీకు చెప్తాను. 24th July 2024న ఒక వ్యాసం ప్రకటించడం జరిగింది. మొట్టమొదట అది బాంబేలో ప్రచురితమైంది. దాన్ని మొట్టమొదట చదివింది నేను. చదివిన తర్వాత దాని మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను నేను. ఇప్పుడు ఏదైతే పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారో ఈ అంశాలన్నీ నేను July 2024లోనే అవన్నీ మాట్లాడడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే రాత్రి 3 గంటల దాకా పోలింగ్ జరగటము. ఇప్పుడు మనకి ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6 గంటలకు అయిపోవాలి. 6 గంటల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు అంటే 11 గంటలు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల దాకా అంటే 9 గంటలు. మీకు 76% ఓటింగ్ అయిపోతే, మీకు సాయంత్రం 6 గంటలకు అయిపోతే మళ్ళీ కేవలం 14%కి అంత టైం ఎందుకు పడుతుంది? అంత టైం పట్టదు. అట్లాగే మీరు ఎట్లా అనుమతి ఇచ్చారు అసలు? ఫస్ట్ 6 o'clock తర్వాత మీకు ఎంతమంది ఉంటారు అంటే 6 o'clock తర్వాత లైన్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ టోకెన్స్ ఇవ్వాలి. ఆ టోకెన్ లాస్ట్ టోకెన్ ఇచ్చిన వాళ్ళే లాస్ట్. ఆ తర్వాత అంతకంటే ఉండకూడదు. కానీ మరి మీరు అర్ధరాత్రి 3 గంటల వరకు నిలబడాల్సి వచ్చిందంటే 9 గంటలు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలకు 6 గంటలు, ఆ రాత్రి 12 గంటల నుంచి 3 అంటే ఇంకో 3 గంటలు వేసుకుంటే మొత్తం 9 గంటలు. 9 గంటలు అంటే గంటకి 40 మంది వేసుకుందాం. గంటకి 40 మంది అనుకుంటే ఎంతమంది ఇవ్వాలా? గంటకి 40 వేసుకుంటే కూడా 9 4 360 మంది వేయాలి. అంటే దాదాపు 36% ఒక పోలింగ్ స్టేషన్లో 36% ఓటింగ్. అది అంటే మొత్తం 3000 పోలింగ్ బూతులలో ఒక్క పోలింగ్ బూత్లో మీరు గంటకి 40 వేసుకున్నా కానీ, అంటే యావరేజ్గా నిమిషానికి ఒక ఓటు పడుతుంది. నిమిషానికి ఒకటి గంటకు 60. గంటకు 60 అంటే 540 ఓట్లు పడాల ఒక్క పోలింగ్ బూత్లో. అంతసేపు 540 మంది ఓట్లు వేస్తేనే అంతసేపు వరకు ఓటింగ్ జరగాల, లేకపోతే అంతవరకు జరగాల్సిన అవసరం లేదు. 540 ఓటు అంటే ఒక్క పోలింగ్ బూత్లో 1000 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. ఒక పోలింగ్ బూత్లో ఓట్లు ఎన్ని ఉంటాయి? 1000 నుంచి 1200 ఉంటాయి. అంతకంటే కొన్ని చోట్ల 800 ఉంటాయి. 540 మంది 6 గంటల తర్వాత చేస్తారంటే పొద్దు నుంచి గాడిదలు కాస్తున్నారా? అంటే వాళ్ళంతా కూలికి వెళ్ళేసి వస్తారు. అంటే కొంతమంది మాట్లాడేది ఏంటంటే కూలికి వెళ్ళేసి వస్తారు, వాళ్ళ ఇంట్లో పనులు ఉంటాయి. సో ఆ పనులు జరుపుకొని చేసుకున్న తర్వాత పోలింగ్ స్టేషన్కి వచ్చారు. పోలింగ్ స్టేషన్కి వచ్చిన తర్వాత అంటే బూత్కి వచ్చిన తర్వాత కూడా మరి తెల్లవారులు వాళ్ళు నిద్రాహారాలు మానేసి 3 దాకా లైన్లో నిలిచింది. బూత్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే 6 గంటలకి ఎవరైతే ఎంతమంది అయితే లైన్లో ఉన్నారో, లైన్లో జనాలు ఉంటే కనుక వాళ్ళందరికీ టోకెన్ నంబర్స్ ఇచ్చి లాస్ట్ టోకెన్ నంబర్ వరకు మాత్రమే అలౌ చేయాలి. ఇది ఎన్నికల సంఘం రూల్. ఇది మీకు సగం మంది మీరు బూత్లో ఉన్నారంటే అంతకుముందు మీకు ఎంత శాతం పోలింగ్ అయింది అనేది కూడా చూడాలి కదా. సో ఇదంతా ఉద్దేశపూర్వకంగా మ్యానిపులేషన్ చేసేందుకు చేసిందని చాలా వీడియోస్ చేశాను నేను. ఇవన్నీ మాట్లాడాను 2024 జూలైలోనే ఇవన్నీ మాట్లాడాం మనం. పరకాల ప్రభాకర్ గారు మాట్లాడారంటే ఈ రోజున ఆయనకి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నారంటే ఆయన నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ కాబట్టి, కేంద్ర మంత్రి హస్బెండే మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. ఇక్కడ ఎన్నికల్లో ఈవీఎంలలో జరుగుతున్న అవకతవకలు ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఏమని ఇచ్చింది? సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది.
26 ఏప్రిల్ 2024 సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎవరికైనా సరే ఈవీఎంలలో అనుమానాలు ఉంటే ఆ అనుమానాల నివృత్తి కోసం వాళ్ళ 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్తూ ఎన్నికల సంఘానికి ఆ ఈవీఎం వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా చేస్తావో దానికి ఎస్ఓపి ఇవ్వమని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్కి అనుగుణంగా ఎస్ఓపి ఇవ్వాల్సిన ఎన్నికల సంఘం జడ్జిమెంట్కి పొంతన లేకుండా తన ఇష్టారాజ్యంగా ఒక ఎస్ఓపి రూపొందించింది. దాని మీద ఎవరు మాట్లాడలేదు. దాని మీద నేను వైసీపీ పార్టీకి వెళ్ళి ఇట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి, ఈ ఎస్ఓపిని మనం ఛాలెంజ్ చేద్దామని అంటే దాంట్లో ఏమి అవకతవకలు లేవు, మేము అంతా చదివామో అంతా బాగానే ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అంగీకరించడానికి నేను ఎట్టి పరిస్థితిలో సిద్ధంగా లేను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఫ్రాడ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా, ఆయనని అన్యాయంగా మోసం చేసి ఈవీఎంల ద్వారా ఇట్లా ఎన్నికల సమయం అయిపోయిన తర్వాత సరే ఓట్లు వేయడం ద్వారా ఆయన రిగ్గింగ్ చేసి గెలిచారు అనేది నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి వైసీపీ పార్టీ దాని మీద కోర్టులో కేసు వేయడానికి సిద్ధంగా లేదు. కాబట్టి నాకున్న ఆప్షన్ ఏంటి, ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేశారో వాళ్ళ చేత కేసు వేయించాలా. నేను పోటీ చేయలేదు కాబట్టి నేను కేసు వేయడానికి లేదు. వెంటనే హర్యానాలో ఎన్నికలు జరిగినాయి. హర్యానాలో ఓడిపోయిన ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి నేను, మీరు ఓడిపోలేదు, మిమ్మల్ని ఓడించారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిగింది, మీరు సుప్రీంకోర్టులో ఈ అంశాల మీద ఛాలెంజ్ చేయండి అని చెప్పడం జరిగింది. హర్యానాలో సర్వమిత్ర, అలాగే కరణ్ సింగ్ దలాల్, నీరజ్ శర్మ వీళ్ళందరి చేత నేను సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించాను. వీళ్ళ పిటిషన్ ఇంకా బెంచ్ మీదకి రాకముందరే మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్రలో మహాగఠబంధన్ అంటే ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, కాంగ్రెస్ పార్టీ ఈ 288 మంది అభ్యర్థులకు ఫోన్ చేసి మీరు ఓడిపోబోతున్నారు, ఈ కారణం చేత ఓడిపోబోతున్నారు, ఓడిపోతే నన్ను కాంటాక్ట్ చేయండి అంటే వాళ్ళు ఓడిపోయిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేసి నాగ్పూర్ పిలిపించుకొని డిస్కస్ చేశారు నాతో ఏం చేయాలని. మీరు దీన్ని ఛాలెంజ్ చేయండి అని అంటే అందరూ పిటిషన్లు వేశారు. దాంట్లో గోపాల్ దాస్ అగర్వాల్ అనే ఆయన నాతో ఎక్కువ కాంటాక్ట్లో ఉన్నారు. ఆయన పిటిషన్ డ్రాఫ్టింగ్ కూడా నేను చేశాను. చేస్తే ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు మీద ఒప్పుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మేము ఎస్ఓపి రూపొందించలేదు, మా ఎస్ఓపిలో తప్పులు ఉన్నాయి, ఆ ఎస్ఓపి సవరించుకుంటాము అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడినా కూడా అది కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడడం తప్పని నేను అంటలేదు. ఆయన మాట్లాడడం వల్ల ప్రజలందరికీ తెలుస్తుంది. కానీ అందరికీ తెలిసిన విషయం ఆయన చెప్తున్నారు. ఓట్ ఫర్ డెమోక్రసీ ఒక నివేదిక పబ్లిష్ చేసింది అని ఫస్ట్ చెప్పింది ఎవరు? నా స్క్రీన్ షాట్ పెడతాను నా ఫేస్బుక్లో. వాళ్ళు 22nd ఏమో పబ్లిష్ చేశారు మహారాష్ట్రలో. 23rd midnight చదివాను నేను, 24th నేను పోస్ట్ పెట్టాను. నా తర్వాత అందరూ దాని గురించి మాట్లాడారు. కానీ దాని మీద నేను సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేశాను. నేను ఒక 2-3 నెలలు అదే టాపిక్ మీద ఇంటర్వ్యూ చేశాను. అందరూ ఏమంటారు, 2019లో జగన్మోహన్ రెడ్డి కూడా మరి ట్యాంపరింగ్ చేసి గెలిచినారు అంటారు. 2024లో చంద్రబాబు నాయుడు ఈవీఎం ట్యాంపరింగ్ అయితే 2019లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అని అంటారు. అరే బుద్ధున్నోడు ఎవడైనా సరే, మీకు బుద్ధి జనసైనికులకి బుర్రలో ఉండదు, తెలుగుదేశం కూడా ఉండదు. ఒకసారి 2019లో ఈవీఎం ట్యాంపరింగ్లో ఎట్లా గెలవాలో తెలిస్తే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం కూడా గెలిచేవాళ్ళు కదా. 2024 అవకాశం ఎందుకు వదలడు కదా. నంబర్ 1. నంబర్ 2, ఈవీఎం ట్యాంపరింగ్తో గెలిచేవాడు తను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయడు. నాకు ఈవీఎంలు ఉన్నాయి కదా నేను చూసుకుంటా అనుకుంటాడు. హామీలు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయడు. కానీ జగన్మోహన్ రెడ్డి అణువున ప్రతి క్షణం అనుక్షణం తను ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఎంతగా పరితపించాడో ప్రజలందరికీ తెలుసు. ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈవీఎం ట్యాంపరింగ్తో చేస్తే ఆ హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరమే ఉంది జగన్మోహన్ రెడ్డికి? అవసరమే లేదు. ఈవీఎంలతో మళ్ళీ మేనేజ్ చేసి గెలవచ్చు అనుకుంటాడు కదా. కానీ ఎంత పరితపించాడు ఆయన. సో ఇవన్నీ కొంచెం కామన్ సెన్స్తో బుర్రబెట్టి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి 2019లో అది ఒరిజినల్ గెలుపు అది. సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ డిస్కస్ చేయడం అవసరమా, దీనికి రెమెడీస్ ఏంటి అనేది డిస్కస్ చేయడం అవసరమా ముఖ్యం. ప్రత్యామ్నాయం కావాలంటే చింతా రాజశేఖర్తో సంప్రదించండి.
ఎవడయ్యా చింతా రాజశేఖర్? ఆడికేం తెలుసు అంటే, చింతా రాజశేఖర్ ఎవరు అంటే ఎన్నికల సంఘం చేత నేను ఇచ్చిన ఎస్ఓపి తప్పైపోయింది అని ఒప్పుకొని కొత్త ఎస్ఓపి ఇష్యూ చేయించిన వ్యక్తి చింతా రాజశేఖర్. 9 అంశాలు ఏమైతే 5 అంశాల్లో తప్పు ఒప్పుకుంది. వాళ్ళకి సరిగ్గా ఆర్గ్యూ చేయడం రాక ఇంకా 4 అంశాల్లో వాళ్ళు సరిగ్గా చేయలేదు. దాన్ని ఎలా ఛాలెంజ్ చేయాలో చెప్తే సంప్రదిస్తే నేను చెప్తాను దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో.